హాయ్ అండి అందరికీ. ఈరోజు ఎగ్ బుజ్జి కర్రీ ఎలా చేయాలో చెప్తున్నాను. మీరు చూస్తే కనుక చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ఈజీగా అండ్ సింపుల్గా ట్రై చేసుకోవచ్చు. ఒక్కసారి మీరు చూసినట్లయితే చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. సో ఎగ్ బుజ్జి తయారు చేయడానికి ముందుగా ఒక బాండి తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. అది కొంచెం వేడయ్యాక దాంట్లో 1 స్పూన్ ఆఫ్ తాలింపు గింజలు వేసుకోవాలి. దాని తర్వాత నేను 2 మిర్చీస్ కట్ చేసుకున్నాను. ఆ 2 మిర్చీస్ వేసుకున్నాను. అది బాగా హీట్ అయ్యాక 1 ఆనియన్ కట్ చేసి ఉంచుకున్నాను. సో ఆ 1 ఆనియన్ కూడా వేసేసుకోండి. అవి వేసుకున్నాక కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అయితే వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అయితే వేసుకోవాలి. అది బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఆనియన్స్ లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా మిక్స్ చేసుకోండి. దాని తర్వాత నేను ఇక్కడైతే 2 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఆ 2 ఎగ్స్ వేసేసుకుంటున్నాను. ఆ 2 ఎగ్స్ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. సో అదంతా కలిపి ఉంటుంది కదండి, ఏ పీస్కి ఆ పీస్ సపరేట్గా మిక్స్ చేసుకోవాలి. అది బాగా పొడిగా మిక్స్ చేసుకున్నాక దాంట్లో 1/3 ఆఫ్ గరం మసాలా అయితే వేసుకుంటున్నాను. అది కూడా బాగా కలిపేసుకోండి. అలా మిక్స్ చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకోవాలి. సో మన ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోయినా కానీ ఇలా సింపుల్గా ఈజీగా మనం ఎగ్ బుజ్జి అనేది చేసుకోవచ్చండి. సో అదంతా బాగా మిక్స్ చేసుకోండి. చాలా ఈజీ, సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ బుజ్జీస్ రెడీ.